హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. యువర్ ఆనర్, శివాజీ అనబడే ఈ ముద్దాయి పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ సభలో అకారణంగా ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వటం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తుపాకీ గుళ్లకు బలైపోయాయి. ఈ మారణ హోమానికి కారకుడైన బ్రిగేడియర్ శివాజీని దోషిగా నిరూపించడానికి కొంతమంది ప్రత్యక్ష సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. నమస్తే సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పనే చెప్ప. అంత మీటింగ్ లో కూర్చున్నాం సార్. జట్న వచ్చిండు, గందీసి టప్ప టప్ప టప్పగాలు చేసిండు, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసిండు సార్. ఈయనే పత్రికల్లో అవినీతిని తూర్పారబట్టి తన కలంతో ఎన్నో సంచలనాలను సృష్టించిన జర్నలిస్ట్ అరుణ్ ఈ కేసులో ఆఖరి సాక్షిగా ప్రవేశపెడుతున్నారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. స్మారక సభలో విచక్షణారహితంగా కాల్పులు జరగడానికి కారకుడు శివాజీ. ఎంతో మంది ప్రాణాలు బలి కావడానికి కారకుడు శివాజీ. తుపాకులు వీళ్ళ చేతికిచ్చింది దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించి ఇలా అశాంతిని సృష్టించడానికి కాదు యువరానా. మీ ఆవేదన నాకు అర్థమైంది. మిస్టర్ శివాజీ, మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? మీరు అనుమతిస్తే నా తరఫున నేనే కోర్టు వారికి నిజం విన్నవించుకుంటాను యువరానా. పర్మిషన్ గ్రాంటెడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. నో, నేను ఈ ప్రమాణం చేయను. వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ శివాజీ? ఎస్ యువర్ ఆనర్. పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం న్యాయదేవత చూడలేనప్పుడు, సాక్ష్యమే మీ తీర్పుకు ఆధారం అయినప్పుడు ముద్దాయి చేత సాక్షి చేత ప్రమాణం చేయించి మీ తీర్పుతో ఎవరో ఒకరు అబద్ధం చెప్పారని నిర్ణయిస్తున్నారు. అంటే అబద్ధం చెప్పేవాడు గీత మీదో ఖురాన్ మీదో బైబిల్ మీదో ప్రమాణం చేసి ఆ పవిత్ర గ్రంథాలను అవమానిస్తున్నట్లేగా. తరతరాలుగా ప్రజల నరాల్లో జీర్ణించుకుపోయిన ఆ పవిత్ర గ్రంథాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు వాటిని పవిత్ర న్యాయస్థానంలో అపవిత్రంగా చూసే బదులు ఆత్మసాక్షినో అంతరాత్మ సాక్షినో ప్రమాణంగా తీసుకోవచ్చుగా. ఎస్ మిస్టర్ శివాజీ, మీ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నాను. కానీ అనాదిగా వస్తున్న కోర్టు సాంప్రదాయాన్ని మార్చే శక్తి నాకు లేదు. మీరేం చెప్పదలుచుకున్నా ప్రమాణం చేసి తీరాలి. అప్పుడే అది కోర్టు రికార్డులోకి వెళ్తుంది. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను ప్రమాణం చేయలేను. అది న్యాయస్థానం అయినా సరే, యుద్ధరంగం అయినా సరే. ఇప్పుడు మీ తీర్పును ప్రకటించి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి యువర్ ఆనర్. ఈ కేసులోని సాక్షులందరినీ విచారించిన పిదప శివాజీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని కోర్టు అభిప్రాయపడుతూ ముద్దాయి శివాజీకి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మల్లయ్యాన్న బాంబు గిట్ట పెట్టి యాద మరిచిండా? గుర్తొచ్చింది. సోఫాలో దెబ్బలం పెట్టి మర్చిపోయా. కొంపదీసి నీకు గాని గుచ్చుకుందా? గుచ్చుకోలే, దిగబడింది. గుంజురా. అమ్మో, నన్ను ఉతికేస్తావు, నేను గుంజను. నీ మతి మరుపు మీద ఒట్టు గుంజుపే. భిక్షపతి, కాళ్ళు పట్టుకున్నావేంటి? కిందకు లాగేద్దామనా? ఎంత మాట అన్నావు తమ్మి, నీ బ్రెయిన్ కి దండం పెడదు. అంటే నా బ్రెయిన్ అరికాళ్ళలో ఉందంటావా? శివ శివ, ఆ మాట నా నోట్లకెళ్ళి ఎట్లొస్తుంది? ఆ శివాజీ గారిని జ్యోతి గాల్పనికి రమ్మని ఆయన జీవితాన్నే గాల్చినందుకు నీ బ్రెయిన్ కి సలాం చేస్తున్నా. వాడు జైలుకి వెళ్ళాడని సంతోషపడిపోకు. సంతోషమేది తమ్మి, సంబరం చేసుకున్నాంపా. ఎంగిలాకుల భిక్షపతి, ఆ శివాజీ గాడి కొమ్ము కాస్తున్న సీఎం పవర్ పడిపోకపోతే నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండే బద్దలైపోతాయి.
మంచి కుక్క మా బావ. నగల కోసం మిమ్మల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. మమ్మల్ని క్షమించి మా భర్తను మామూలు మనిషిని చెయ్యండి. అభీష్టి సిద్ధిరస్తు. ఇదిగో కిరీటం దేవుడు, మళ్ళీ నన్ను మర్సం చేశావు. చాలా థ్యాంక్స్. ఆశ్చర్యగానే ఇంతకీ తమరు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు? అది దేవరహస్యం. దేవరహస్యమా లేక నారదులోరు చెప్పినట్టు దేవీ రహస్యమా? జరగబోయేది గవర్నమెంట్ సెక్రటరీ మీటింగ్ కదా, నేను నా సెక్రటరీ తప్ప ఇంకెవరు ఉండబడలే. అలాగే సార్, మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేశాను. ఇదే దయ శివాజీ, కాల్పులకి నీకు ఏ సంబంధం లేకపోయినా అరుణ్ నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తే నేను కంగారు కాబడలే. కావాలని జైలుకి వచ్చిన అమ్మాయి చెప్పేదాకా నాకు తెలియలే. ఎందుకు నువ్వు జైలుకి వచ్చిన పని ఏమైంది? సమాజంలో ఘరానా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నా నేరస్తుల పునాదులు ఈ జైలు గోడల్లోనే ఉన్నాయి. వాటిని వేళతో సహా పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈలోగా బయట ఉన్న శత్రువులు ఏదైనా అరాచకం సృష్టిస్తే? ఆ భయం మీకు అక్కర్లేదు సార్. బయట ఉన్న అనుమానితుల గురించి ఎప్పటికప్పుడు హాట్లైన్ ద్వారా శివాజీకి తెలియజేస్తున్నాను. నువ్వు ఆగో, తెలుసుకున్న ప్రయోజనం ఉంది. శివాజీ బయట ఉన్నాయి కదా లాటలు కట్టించేది. అందుకే సార్ మీకు కబుర్ చేసింది. నేను ఎప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు అరుణ మీకు తెలియజేస్తుంది. వెంటనే నా రిలీజ్ కి అడ్రస్ ఇవ్వండి. అట్టాగే నువ్వేం చేయమంటా చేస్తా. నాకు కావాల్సిన నా దేశం బాగుంటుంది కదా. ఇవాళ నీ పుట్టినరోజు కదా, వెళ్ళి కొత్త బట్టలు వేసుకుండ్రా. సారీ రేవతి, ఎంత త్వరగా రావాలనుకున్నా రాలేకపోయాను. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, నీ కొడుక్కి. ఇప్పటిదాకా ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్లి పడుకున్నాడు. ఏం చేస్తాను, వాడికి సారీ చెప్పేస్తాను పద. నీ సారీలు వినడానికి వాడు మెలకువగా లేడు. ఓ పింకీ, లేటుగా వచ్చాను, నా మీద కోపంగా ఉందా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది దాటిపోయింది డాడీ. ఐఎమ్ సారీ రా. నెక్స్ట్ నీ బర్త్డే నుంచి డ్యూటీ కూడా వెళ్ళటం మానేసి డే అంతా నీతోనే గడిపేస్తాను. బోలెడని బహుమతులు కూడా తెస్తాను. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, మరి నా పుట్టినరోజుకి డాడీ ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నారు. బాబు, నాకే బహుమతులు వద్దమ్మా, డాడీని ఒక ముద్దు అన్నమ్మా. డాడీ మనకి లేరు బాబు. ఏడవద్దమ్మా, పోనీ జైలుకి వెళ్ళి బాబాని చూసొద్దాం. తెలీదు, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, బాబాయిని ఎవరు కలవకూడదురా. నువ్వు అన్నిటికీ చెప్తున్నావు, నేను బాబాని చూడాల్సిందే. తెలిసి తెలియని ప్రశ్నలతో నన్ను చంపుతున్నావు. నీకెవరు లేరు, నీ దగ్గరికి ఎవరు రారు. నన్ను విసిగించుకో. బాబు, 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 బాబు.
నువ్వే రోడ్లో పింకీకి ఏమైందక్క? ఈ రోజు వాడి పుట్టినరోజు. వాళ్ళ బాబాయిని చూడాలని పట్టుబట్టాడు. కన్న బిడ్డలాంటి శివాజీని జైల్లో చూడలేక నేను కుమిలిపోతున్నాను. ఈ పరిస్థితుల్లో వాడికి బాబాయిని ఎలా చూపించగలను? శివాజీ గాడి కొమ్ములంచడానికి ఈ కుందేలు పిల్ల మన దగ్గరే ఉండాలి. డేవిడ్, డేవిడ్, ఉంది. నీ మాట వినకుండా వచ్చినందుకు ఈ అడవిలో నేనెంత బాధపడుతున్నానో తెలుసమ్మా. ఒక్కసారి కనిపించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. కనిపించమ్మా. ఇద్దరము ఒకటేలే కోయిలాలో, గుండెల్లో నా బాధ, పూతల్లో నీ గాథ, ఎవరమ్మా వింటారు నీ గోడు నా గోడు. కొండల్లో కోనల్లో కోయిలాలో, ఇద్దరము ఒకటేలే కోయిలాలో. గోడు విడిచి వచ్చాము, కొమ్మ తోడు నీకాయే, అమ్మ గోడు నాదాయే. రాజారాణి పాడే తల్లి, చోళ్ళొస్తే కాచే తల్లి. దగ్గర లేక నిద్ర రాదని ఎట్టా చెప్పాలి. ముచ్చట తీరా వెచ్చని ఒడిలో ఎప్పుడు చేరాలి. గుజి గుజి రేపులు ముట్టాడే బాబాయిని చూడాలి. ఆ చిక్కు చిక్కు బండికి ఇంజను నేనే ఎప్పుడు ఆడాలి. కొండల్లో కోనల్లో కోయిలాలో, ఇద్దరము ఒకటేలే
పింకీ కనిపించడం లేదని మీ వదిన అల్లాడిపోతుంది. అన్ని చోట్ల వెతికాం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారేమన్న అనుమానంగా ఉంది. హలో సార్, జర్నలిస్ట్ అరుణ జైలుకొచ్చి శివాజీతో అర్థమైంది. అక్కడ నువ్వే మాట్లాడుకో. జైల్లో గోడలకి ముందు చెవులు, ఆ తర్వాత శివాజీ గారు పుట్టారు. మన గుట్టు రట్టు చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ అరుణ గొంతు కోస్తే గాని ఆ శివాజీ గారి చెవులకు చిల్లులు పడవు. సో అక్కడున్న చిన్న గ్యాంగ్ని వెంటనే బయటికి పంపు. నిజమా?